బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్లో బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయబద్దంగా జరిగిందని అన్నారు. కుల సర్వేలో లోటుపాట్లు లేవన్నారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ అంశం లేదు కనుకే ఆ బిల్లును వ్యతిరేకించామన్నారు. నిర్మాణం బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడుకొని మరొక బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. దానికి పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తాం. ఎవరో రాసుకొచ్చిన లెక్కలు కావు. ప్రతి ఇంటి యజమాని తాను స్వయంగా వివరాలు వెల్లడించి సంతకం పెట్టి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్. కేసీఆర్ లాగా ఒక రోజులో సర్వే చేసి తూతు మంత్రంగా జరగలే. ఇది శాస్త్రీయబద్దంగా జరిగినటువంటి కుల సర్వే. దీన్ని ఎవ్వరు ప్రశ్నించినా అది వ్యర్థమవుతుంది. అర్థం చేసుకునే అవసరం ఉన్నది. శాస్త్రీయబద్దంగా జరిగిన సర్వే ఎక్కడ కూడా లోటుపాటు జరగలేదు. అదే మరి మోడీ గారు చేసిన